ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ స్వింగ్ స్ట్రాటజీ కోసం అయితే తెలుసుకోబోతున్నాము. ఈ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైతే వర్కింగ్ పర్సన్స్ ఉంటారో, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఈ స్ట్రాటజీ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జనరల్గా మనకి టైం ఉందనుకోండి, ఇంట్రాడే ట్రేడింగ్ అని, స్కాల్పింగ్ అని, ఇలా డిఫరెంట్ ట్రేడింగ్స్ అయితే మనం చేస్తూ ఉంటాము. బట్ టైం లేని పర్సన్స్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో అలాంటి పర్సన్స్కి అయితే ఈ స్ట్రాటజీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంతకీ ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు వీక్లీ 5 to 15% మూవ్స్ అయితే క్యాచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎలాంటి స్ట్రెస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, బట్ ఇందులో ఆ స్ట్రెస్ అయితే అవసరం లేదు. అండ్ సింపుల్ రూల్స్ అయితే ఉంటాయండి. జాబ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ స్ట్రాటజీ చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని మనము ఎలా అప్లై చేయాలి, ఈ స్ట్రాటజీలో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటనేది క్లియర్గా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత చార్ట్స్లో కూడా నేను మీకు క్లియర్గా అయితే ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనేది చూపించడం అయితే జరుగుతుంది. సో దానికోసం మాట్లాడే ముందైతే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్రెడీ మీరు ఏమైనా స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి మీరు ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నారో అన్నది. అండ్ మీరు ప్రెజెంట్ స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే చేస్తున్నారా, షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేస్తున్నారా, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్దర్గా మన ఛానల్ రిలేటెడ్గా ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనే క్లారిటీ అనేది నాకైతే వస్తుంది. తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టిన తర్వాతనే వీడియో అయితే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం టైం ఫ్రేమ్ కోసం అయితే మాట్లాడదాం. సో ఈ స్ట్రాటజీలో మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇది ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. సో మినిమం మీరు ఆ స్టాక్ని హోల్డింగ్ ఎంత టైం చేయాలంటే 3 days నుంచి 3 weeks వరకు మీరు హోల్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ స్ట్రాటజీలో మీరు యూజ్ చేయాల్సిన టైం ఫ్రేమ్ ఏంటి, స్టాక్ సెలెక్షన్ మీరు చేసేటప్పుడు ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్ని అయితే మీరు యూజ్ చేసి స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి. డైలీ టైం ఫ్రేమ్లోనే ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎగ్జిట్ కూడా ఇదే టైం ఫ్రేమ్లో అయితే జరుగుతుంది. ఇక ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేయాల్సిన ఇండికేటర్స్ అయితే రెండు ఇండికేటర్స్ అండి, ఎక్కువ అయితే యూజ్ చేయము. చాలామంది చాలా ఎక్కువ ఇండికేటర్స్ని యాడ్ చేసి కన్ఫ్యూజ్ అయిపోతూ లాస్ అవుతూ ఉంటారు. బట్ మనం యూజ్ చేసేది 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఓకే, అండ్ వాల్యూమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాల్యూమ్ అనేది చాలామంది ప్రైజ్ అయితే చూస్తారు, వాల్యూమ్ని నెగ్లెక్ట్ చేస్తారు. వాల్యూమ్, ప్రైజ్ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ప్రైజ్ యాక్షన్ ఫాలో అయ్యేటప్పుడు కూడా వాల్యూమ్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 2 ఇండికేటర్స్ని అయితే మనం యూజ్ చేస్తున్నాము. ఇక ఎంట్రీ రూల్ ఏంటి అంటే, చూడండి, ప్రైజ్ అబోవ్ 20 EMA అంటే డే టైం ఫ్రేమ్ మీరు పెట్టుకున్నారు కదా. సో క్యాండిల్ అనేది 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వాలి. అలా క్లోజ్ అయితేనే మనము ఆ స్టాక్ని సెలెక్ట్ చేస్తాము. ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ వన్, బ్రేక్అవుట్ అనేది ప్రీవియస్గా 10 to 15 days యాక్చువల్లీ ఇక్కడ పడింది. మీరు మినిమం 5 days నుంచి అయితే కన్సిడర్ చేయొచ్చు. 5 to 10 days ఒక రేంజ్లో ఉండి ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఆ స్టాక్ని పిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్గా చెప్తే వినండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక క్యాండిల్ చూడండి, ఒక క్యాండిల్ అనేది ఇట్లా ఫస్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చే మినిమం 4 క్యాండిల్స్ అనేవి ఈ క్యాండిల్ రేంజ్లోనే ఉండాలి, ఓకేనా. ఈ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ చేసి క్లోజ్ అవ్వకూడదు. అలా క్లోజ్ అవ్వకపోతే ఆ స్టాక్ని మనము పిక్ చేసుకుంటాము. 10 to 15 days అయితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. బట్ నో ప్రాబ్లం, 5 days రేంజ్ కూడా మీరు కన్సిడర్ అయితే చెయ్యొచ్చు. సో డెఫినెట్లీ ఈ 5 days రేంజ్ని ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసి ఇలా క్లోజ్ అవుతుందో అప్పుడు మనము ఎంట్రీ తీసుకోవాలి అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రైస్ ఎలా అయితే కన్సిడర్ చేస్తున్నారో వాల్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఉన్న వాల్యూమ్ కంటే కూడా 2 times ఎక్కువ వాల్యూమ్ అనేది అక్కడ మీకు క్రియేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తాము అంటే, ఈరోజు అలా జరిగింది అనుకోండి, ఎలా జరగాలి, ఒక రేంజ్ నుంచి ఒక క్యాండిల్ బయటికి రావాలి, వాల్యూమ్ కూడా స్ట్రాంగ్ కనిపించాలి. అప్పుడు నెక్స్ట్ డే మనం చూడాల్సింది ఏంటంటే,
చిన్న డిప్ అనేది డెఫినెట్లీ వస్తుందండి. ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది అన్నప్పుడు ఒక చిన్న డిప్ వస్తుంది. ఆ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ లోనే మన యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. ఇది జస్ట్ మీరు అర్థం చేసుకోండి, చార్ట్స్లో మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఇక టార్గెట్ వచ్చేసరికి చూడండి, రివార్డ్ అనేది 1:2 రేషియో ఉంటుంది. రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. రిస్క్ లేకుండా ఎలాంటి స్ట్రాటజీ వర్క్ అవ్వదు. ఎవరైనా సరే రిస్క్ లేదు అంటే మీరు అయితే నమ్మొద్దు. రిస్క్ 100% ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయకుండా మీరు ఎలాంటి స్ట్రాటజీస్ కూడా బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. ఈ స్ట్రాటజీని మీరు కొన్ని డేస్ బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు మంచిగా రిజల్ట్ కనిపిస్తేనే ప్లాన్ చేయండి, లేదంటే లీవ్ ఇట్. ఓకే, సో దీని యొక్క టార్గెట్ 1:2 అయితే ఉంటుందండి. సో మీకు తెలుసు కదా, ఒక 20 రూపాయలు మీరు రిస్క్ తీసుకుంటున్నారు అంటే 40 రూపీస్ టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దీన్ని 1:2 అంటాము. ఇక ఎగ్జిట్ రూల్స్ ఏంటంటే ప్రైస్ ఎప్పుడైతే 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయిపోతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి. 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన క్యాండిల్ ఉంటే మనం ఎంట్రీ ఎలా అయితే తీసుకుంటున్నామో, ఈ లైన్ ఉంది కదండి, 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దీని బిలో క్యాండిల్ క్లోజ్ అయిపోతే మనము ఎగ్జిట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, స్టాప్ లాస్ హిట్ అయితే, ఇప్పుడు నేను మీకు అదే చెప్పాను. చూడండి, డెఫినెట్లీ ప్రతి స్ట్రాటజీలో రిస్క్ ఉంటుంది. ప్రాపర్గా మనము రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. బట్ బ్లైండ్గా ఇదే నేను ఫాలో అయిపోతాను అంటే మాత్రం చాలా కష్టమే. అండ్ ప్రతి స్ట్రాటజీలో రిస్క్ ఉంటుంది. ఇంట్రాడే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, వాట్ ఎవర్, ప్రతి దాంట్లో కూడా రిస్క్ అనేది ఉంటుంది. ఇక టార్గెట్ హెచ్యూ అయినా సరే మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ప్రైస్ అనేది 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అయినా మీరు ఎగ్జిట్ అవుతారు, స్టాప్ లాస్ హిట్ అయినా ఎగ్జిట్ అవుతారు, టార్గెట్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, అయితే ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టాక్ సెలెక్షన్ అనేది ఈ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ ఎగ్జిట్ ఏం లేదు, స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మంచి స్టాక్స్ని మాత్రం మీరు సెలెక్ట్ చేయాలి. మోస్ట్లీ నిఫ్టీ 50 స్టాక్స్ అండి. నా సజెషన్ నిఫ్టీ 50 స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నిఫ్టీ 50లో మీకు ఏమైనా స్టాక్స్ దొరకలేదు అన్నప్పుడు స్ట్రాంగ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు పిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్లో హై వాల్యూమ్ స్టాక్స్ని కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే నిఫ్టీ 50 స్టాక్స్ అనమాట. నిఫ్టీ 50లో మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు స్టాక్స్ సెట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇక్కడ కూడా దొరకకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. పెన్నీ స్టాక్స్లో మాత్రం ఈ స్ట్రాటజీని అప్లై చేయకూడదు. అండ్ కొన్ని స్టాక్స్లో వాల్యూమ్ మనకు ఉండొచ్చుండి, ఆ స్టాక్స్లో కూడా అప్లై చేయకూడదు. చాలా రిస్క్ ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ మిమ్మల్ని ట్రాప్ చేస్తారు, మీ డబ్బులు మొత్తం గోవింద. సో మళ్ళీ చెప్తున్నాను, మనం ఫాలో అవ్వాల్సింది నిఫ్టీ 50 స్టాక్స్, స్ట్రాంగ్ మిడ్ క్యాప్, హై వాల్యూమ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నిఫ్టీ 50 అనమాట. ఇవి అసలు వీటిని టచ్ చేయొద్దు. ఓకేనా, ఇక నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే స్టాక్ సెలెక్షన్ ఎప్పుడు చేస్తాము అంటే మీరు ఆఫీస్కి మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5-6కి వస్తారు కదా, కాసేపు రెస్ట్ తీసుకుని 9కి స్టార్ట్ చేయండి. 9 to 10 PM అనమాట. సో ఆ టైంకి ఆల్రెడీ 3:30కే మార్కెట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, నైట్ 9కి ఓపెన్ చేసి ఒకసారి మీరు చేయాల్సింది ఏంటంటే మనం అనుకున్న కండిషన్స్ని మ్యాచ్ చేస్తూ ఏమైనా స్టాక్స్ ఉన్నాయా అని చెప్పి మీరు ఒకసారి స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ బ్రేక్అవుట్ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు తెలుసో తెలియదు, మన డీమ్యాట్ అకౌంట్స్లో ఈ స్టాక్ అనేది ఈ ప్రైస్కి వస్తే నాకు అలర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుద్ది అంటే మీకు వెంటనే ఎంట్రీ వచ్చేటప్పుడు ప్రతిసారి మీరు మార్కెట్ని వాచ్ చేయలేరు కదా, మీకు ఎప్పుడైతే ఎంట్రీ వస్తుందో అప్పుడు ఒక అలర్ట్ అనేది వస్తుంది. ఆ టైంలో మీరు ఎంట్రీ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్గా రిస్క్ మేనేజ్మెంట్ అండి. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీనే కాదు, స్టాక్ మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వాలంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వకపోతే మాత్రం చాలా కష్టం. మరి ఇంకా దారుణమైన లైఫ్ అయితే మనం చూసే అవకాశాలు కూడా వస్తాయి. సో నా ఇంటెన్షన్లో రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో మీ యొక్క రిస్క్ ఏదైతే ఉందో 5 to 10% అయితే మించకూడదు. అండ్ మీరు స్టాప్ లాస్ని 100% ఫాలో అవ్వాలి. లేదు మళ్ళీ స్టాక్ పెరుగుతుందేమో అని చెప్పి వెయిట్ చేయకూడదు. స్టాప్ లాస్ వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అవ్వాలి. అండ్ భయపడకూడదండి. భయపడుతూ మీరు ట్రేడ్స్ అనేవి చెయ్యకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ ప్రొటెక్షన్ మీరు చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది 100% అనేది ఉంటుంది. అదే మీరు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు అంటే మాత్రం చాలా కష్టం. ఎందుకు అంటే చాలామంది అగ్రెసివ్ ఎంట్రీస్ చేస్తుంటారు. అరే లాస్ని కవర్ చేయాలని చెప్పి మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం, ఇలా చాలా మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి. అలా దయచేసి మీరు
చేయొద్దు. ఇప్పుడు మనం చార్ట్స్లో ఈ స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో మరీ లెంత్ అవ్వకుండా సింపుల్గా ఒక 2 స్టాక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో అందులో మొదటి స్టాక్ ఏంటంటే సన్ ఫార్మా అండి. సో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ కండిషన్ 5 to 10 days, మినిమం అయితే 5 days, ఓకేనా. 5 to 10 days అయితే ఒక రేంజ్లో ఉండి బ్రేక్అవుట్ రావాలి అనుకున్నాము. చూడండి, ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ హై, వెయిట్ ఏ సెకండ్, చూడండి ఈ క్యాండిల్ హైని మార్క్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది హై, ఇది లో. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 డేస్గా ఇదే క్యాండిల్ రేంజ్లో అయితే ఉంది మార్కెట్. అబ్జర్వ్ చేస్తే హైని కానీ లోని కానీ బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజింగ్ జరగాలి. క్యాండిల్ క్లోజింగ్ అలా జరిగిందా? జరగలేదు. చూడండి, బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్లో అయితే వచ్చిందండి, ఈ క్యాండిల్లో, ఓకేనా. ఈ క్యాండిల్స్లో కూడా రాలేదు. ఒకసారి నేను ఇక్కడ లైన్స్ యాడ్ చేస్తున్నా, చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఓకే, ఈ రేంజ్, ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదండి, ఈ ఫస్ట్ క్యాండిల్ రేంజ్లోనే ఇక్కడ ఓవరాల్గా 12 days అయితే మార్కెట్ ఉంది. తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాలని చెప్పి అనుకుంటారు, బట్ తీసుకోకూడదు. ఎందుకు అంటే ఏ క్యాండిల్లో అయితే బ్రేక్అవుట్ వస్తుందో, ఒక రేంజ్ అయింది తర్వాత బ్రేక్అవుట్ వస్తుందో, ఆ క్యాండిల్లో స్ట్రెంగ్త్ కనిపించాలి. అంటే బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ మీకు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలాంటి క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిందా? ఫామ్ అవ్వలేదు. సో అప్పుడు మీరు ఇగ్నోర్ చేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈఎంఏ యాడ్ చేయండి, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, యాడ్ చేశాను. సో ఇక్కడ నేను 20 తీసుకుంటున్నానండి యాక్చువల్లీ. ఓకే, 20 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను యాడ్ చేసేసాను. సో మన కండిషన్ ఏంటి, ఈ 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి అండ్ టచ్ అయ్యే పైన ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, టచ్ కన్ఫర్మ్గా ఉండాలి, దూరంగా ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది ఏంటి, వాల్యూమ్. వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూమ్ కూడా దానికి సపోర్ట్ చేయాల్సిందే. సో నేను వాల్యూమ్ కూడా యాడ్ చేశాను, ఓకేనా. ఇప్పుడు వాల్యూమ్ కూడా యాడ్ చేశాను. వాల్యూమ్ మనం ఏమనుకున్నామండి, ప్రీవియస్గా ఉన్న వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే వాల్యూమ్ బెటర్గా ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ అనుకున్నాం కదా. సో ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి అంటే, యాక్చువల్గా ఇక్కడ స్ట్రెంత్ లేదు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది, దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. మరి ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాము అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతూ చూడండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20ని టచ్ చేస్తూ ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపించింది. ఇక్కడ బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఈ క్యాండిల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది కదండి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ క్యాండిల్ లోలో మీ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది, ఓకేనా. కానీ ఈ క్యాండిల్లో ఎంట్రీ మీరు తీసుకోరు. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదండి, ఈ నెక్స్ట్ క్యాండిల్లో మీ యొక్క ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనమాట. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, మన ఎంట్రీ క్యాండిల్ నెక్స్ట్ డే క్యాండిల్ అనమాట. సో ఇందులో ఎంట్రీ తీసుకోండి. సో మీకు స్ట్రాటజీ అర్థమైందా? ఇలా రేంజ్లో ఉండాలి, బ్రేక్అవుట్ రావాలి. బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు ఆ క్యాండిల్లో స్ట్రెంగ్త్ ఉంది అంటే మీరు అగ్రీ చేయొచ్చు, స్ట్రెంగ్త్ లేదు అన్నప్పుడు ఇగ్నోర్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్రేక్అవుట్ ఇచ్చే క్యాండిల్ అనేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20ని టచ్ చేయాలి. టచ్ చేయలేదు అన్నప్పుడు కూడా మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వకూడదు, పక్కా టచ్ చేయాల్సిందే, ఓకేనా. అండ్ ఈ స్ట్రాటజీని మనము డే టైం ఫ్రేమ్లో అయితే యూజ్ చేస్తాం. ఇంకొక స్టాక్ చెప్తున్నాను, ఈ స్టాక్ మీరు బ్యాక్ టెస్ట్గా తీసుకోండి. ఎందుకు అంటే ప్రజెంట్ ఈ స్టాక్లో మనకు ఆపర్చునిటీ కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి మీకు మనం చెప్పిన స్ట్రాటజీ ప్రకారంగానే వర్క్ అయ్యింది అని మీకు అనిపిస్తే అప్పుడు మాత్రమే మీరు ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వచ్చు. చూడండి, ఈ క్యాండిల్ అండి, ఈ క్యాండిల్ లో అండ్ హై, ఈ రెండింటిని నేను మార్క్ చేశాను, ఓకేనా. సో ఒకసారి నేను ఇక్కడ బాక్స్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. చూడండి, ఓకే, ఈ క్యాండిల్, ఓకే, 1 2 3 4 5 6 ఈ క్యాండిల్తో కలిపితే 7 డేస్గా ఒకే రేంజ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హైని బ్రేక్ చేసి చూడండి ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతూ ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ దీనికి వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది. ప్రీవియస్గా వాల్యూమ్ ఎలా ఉంది చూడండి, ఏమైనా వాల్యూమ్ సంబంధం ఉందా ప్రీవియస్గా ఉన్న వాల్యూమ్కి ఈ వాల్యూమ్కి? సో దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ క్యాండిల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ రన్నింగ్లో ఉంది కదా, ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యే టైంకి ఈ లెవెల్ పైన క్లోజ్ అయితేనే మనం పాజిటివ్గా చూస్తాము. ఈ లెవెల్ బిలో క్లోజ్ అయితే మాత్రం మనం పాజిటివ్గా చూడము. అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూడండి, 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కూడా టచ్ చేసింది, చూసారా, టచ్ చేసింది. బట్ ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏది, ఇది మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. ఎప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది? ఈ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఇది ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది అవుతుంది. ఆ నెక్స్ట్ డే మనం ఏం చేస్తాము, నెక్స్ట్ వచ్చే క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ లోలో మన యొక్క స్టాప్ లాస్ అనేది పెడతాము.
సో మీకు అర్థమవుతుందా? ఇంకా క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వలేదు, క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే క్యాండిల్లో మన యొక్క ఎంట్రీ ఉంటుంది. ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకు ఇది సెలెక్ట్ చేస్తామంటే చూడండి, 1 2 3 4 5 6 7 రోజులుగా ఒకే రేంజ్లో ఉంది. ఈ ఫస్ట్ క్యాండిల్ హై కానీ లో కానీ బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు బ్రేక్ అయింది కాబట్టి నేను పాజిటివ్గా చూస్తున్నాను అండ్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది. ఇన్ కేస్ ఇక్కడ ఈ లెవెల్ బిలోనే క్లోజ్ అయిపోయింది అంటే ఈ స్టాక్ని మనం సెలెక్ట్ చేయకూడదు, ఈ స్టాక్ని మనము అవాయిడ్ చేయాలి. ఎప్పుడు మనం సెలెక్ట్ చేస్తాము? ఈ లెవెల్ పైన. ఓకే, ఈ లెవెల్ పైన మాత్రమే క్లోజ్ అవ్వాలి క్యాండిల్, అప్పుడు మాత్రమే మనము సెలెక్ట్ అయితే చేస్తాము. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన స్ట్రాటజీ మీకు అర్థమైంది కదా. సో ఇది ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక రేంజ్లో మార్కెట్ ఉంది అంటే అర్థం బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా బాగానే ఫైట్ చేశారు, బట్ ఎవరు కూడా డామినేట్ చేయలేదని అర్థం. వన్స్ ఎప్పుడైతే డామినేట్ చేస్తారు, బయ్యర్స్ డామినేట్ చేస్తే హై బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అవుతుంది. అదే సెల్లర్స్ డామినేట్ చేస్తే ఇదే రేంజ్లో లో బ్రేక్ డౌన్ అయ్యి క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుంది. సో మన టార్గెట్ కూడా అదే. బయ్యర్స్ ఎప్పుడైతే డామినేట్ చేసి హైని బ్రేక్ చేశారో అక్కడ నుంచి బయ్యర్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం. అట్ ద సేమ్ టైం బిగ్ ప్లేయర్స్ మనల్ని ఏమైనా ట్రాప్ చేస్తున్నారా లేదా అని కన్ఫర్మేషన్కి వాల్యూమ్ కూడా చూస్తున్నాం. వాల్యూమ్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తుందంటే అర్థం బిగ్ ఎంట్రీస్ ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇదండి ఈ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ ఫ్రెండ్స్, బ్యాక్ టెస్ట్ చేయకుండా మాత్రం స్ట్రాటజీని ఫాలో అవ్వకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.